రష్యా నుండి ఆయిల్ కొనడం మానేయకపోతే 500% టారిఫ్లు వేస్తాను. చైనా మీద వేస్తా, భారత్ మీద వేస్తా, బ్రెజిల్ మీద వేస్తా. ఇది ట్రంప్ అంటారా, ట్రంప్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అంటున్నాడు. దానికి సంబంధించిన బిల్లు చట్టసభలో ట్రంప్ ఒప్పుకున్నాడు కాబట్టి అది ఆటోమేటిక్గా ఆమోదం పొందేస్తుంది అన్నటువంటి. కాకపోతే అక్కడ సెనెట్లో అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ డెమోక్రాట్స్కి గట్టిగానే ఉన్నారు, ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా కొంతమంది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది పక్కన పెడితే దీన్ని తట్టుకోగలుగుతా భారతదేశం. ఇప్పుడు 50% టారిఫ్లు వేశాడు, మన సేల్స్ ఏమైనా పడిపోయిందా? ఇక్కడ కాబట్టి ఇంకో మార్కెట్కి వెళ్తాం, కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. కానీ ట్రంప్ చెప్పినట్టు రష్యా దగ్గర నుండి ఆయిల్ తీసుకోకపోతే ఇవాళకి ఇవాళ మనం 250 రూపాయల నుంచి 350 రూపాయలు పెట్టి ఆయిల్ కొనుక్కోవాలి. ఇక్కడ ఈ వార్తలు రాసేటటువంటి వాళ్ళకి బుర్ర ఉండట్లేదు, లేదా ఒక పబ్లిసిటీ ఏదో అమెరికాని గొప్పగా ఏదో దేశోద్ధారక లేదు ప్రపంచోద్ధారకుల్లాగా లోకోద్ధారకుల్లాగా అని ప్రొజెక్ట్ చేసుకుని అమాయకత్వంతో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ చెప్పినట్టు కనుక మనం ఆయిల్ కొంటే కనుక రష్యా దగ్గర నుంచి కాకుండా అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్నామంటే 250 రూపాయల నుంచి 350 రూపాయలకు కొనుక్కోవాలి. ఆ స్టేజ్లో పబ్లిక్ కూరుకుంటారా? అప్పుడు ధరల పెరుగుదల మామూలుగా ఉంటుందా? అప్పుడు అసలు దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుందా? నిలబడి ఉంటుందా? కొట్టుకుపోతాం, వరదలు వచ్చేసేసి ఆర్థిక వరదలో కొట్టుకుపోతాం. కాబట్టి మోడీకి ఇది పరీక్షా సమయం. ఏంటంటే ఇటు ఈ 500% టారిఫ్ వేయడం వల్ల ఒక 10 నుంచి 12% మంది ఇబ్బంది పడతారు. బట్ ఆ టారిఫ్ కనుక వాళ్ళ మాటలకి భయపడి ఆయిల్ తగ్గించుకున్నామా, రష్యా నుండి కొండం మానేసామా, దేశంలో 85 నుంచి 90% మంది కాదు, 100కి 100% మంది సఫర్ అవుతారు. మరి ఎలా తట్టుకుంటారో చూడాలి.